హాలీవుడ్ సీన్స్. ప్రస్తుతం తెలుగు చిత్ర సినిమా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఎదుగుతుండటం గొప్ప పరిణామం. దానికి మొదట నాంది పలికిన వారు బాహుబలితో రాజమౌళి అయితే, ఆయన వేసిన బాటలో నడుస్తూ నాగ్ అశ్విన్ వరకు విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన కల్కి 2898 AD చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొలగొట్టి దుమ్ము దుమారం రేపుతోంది. ఇది కూడా ఓడిపోను. మూవీ కలెక్షన్స్ ఇంకా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య కొంతమంది బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు భాషపై, తెలుగు దర్శకులపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. కల్కి సినిమాలో చాలా వరకు కాపీ పేస్ట్ సీన్లే ఉన్నాయంటూ నోరు పారేసుకుంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కాపీ అంటూ ఆరోపిస్తున్న ఆ సీన్లేంటో ఇప్పుడు కొన్నిటిని చూద్దాం. నెంబర్ 1, కల్కి సినిమా ఆరంభంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపిస్తూ నుదుటిపై ఉన్న శివమణిని తీసుకునే సన్నివేశం ఉంటుంది. అయితే ఈ సీన్ హాలీవుడ్ చిత్రం ఇన్ఫినిటీ వార్ సినిమా చూసి కాపీ అంటున్నారు. నెంబర్ 2, కల్కి చిత్రం చివరిలో వచ్చే ఆర్మీ కమాండర్స్ యుద్ధం చేయడానికి సిద్ధంగా రెడ్ కలర్ యూనిఫామ్ ధరించి ఉంటారు. అచ్చం ఇలాగే హాలీవుడ్ స్టార్ వార్స్ చిత్రంలో కూడా ఇదే రకమైన సీన్లో ఆర్మీ కమాండర్స్ వైట్ యూనిఫామ్లో కనిపిస్తారు. ఇక నెంబర్ 3, కల్కి చిత్రంలో అశ్వత్థామను పడగొట్టడానికి హీరో ప్రభాస్ తన బుజ్జి వాహనాన్ని అప్గ్రేడ్ చేసి మిషన్ గన్ రోబోట్ రూపంలో తయారు చేస్తాడు. ఈ సీన్ హాలీవుడ్ చిత్రం అవతార్ నుంచి అట్లాస్ చిత్రంలోని ఫైట్ సీన్ నుండి కాపీ అంటూ ఆరోపిస్తున్నారు. ఇక నెంబర్ 4, కల్కి సినిమా విడుదల అవ్వకముందు ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో ప్రభాస్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక కాలిపై కూర్చుని ఉంటాడు. అయితే ఈ పోస్టర్ ఐరన్ మ్యాన్ 3 చిత్రంలో రాబర్ట్ డౌనీ పోస్టర్ అచ్చం ఇలాగే ఉంటుందని అంటున్నారు. నెంబర్ 5, కల్కి చిత్రంలో ప్రభాస్ ఎంట్రీ సీన్లో స్టైలిష్గా ఉండే కళ్లద్దాలు ధరిస్తాడు. ఇది కూడా హాలీవుడ్ చిత్రం 2000 సంవత్సరంలో వచ్చిన ఎక్స్ మ్యాన్ హీరో క్యారెక్టర్ నుంచి కాపీ అంటున్నారు. ఇక నెంబర్ 6, కల్కి చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో దుల్కర్ సల్మాన్ విలన్లతో అగ్నితో కూడిన ఆయుధాలతో ఫైట్ చేస్తాడు. ఈ సీన్ స్టార్ వార్స్ చిత్రంలో కొంతమంది నటులు ఇవే అగ్ని ఆయుధాలను వాడటం చూడొచ్చు అంటున్నారు. ఇలా 1 కాదు 2 కాదు, చాలా వరకు కల్కి సీన్లు కాపీ అంటూ సినిమా కథకి కథనానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. నిజానికి ఈ సినిమాలో ఉండే సన్నివేశాలు ప్రతిదీ కూడా ఎక్కడా కాపీ కొట్టినవి కాదు. ఇంతకు మించిన సన్నివేశాలు మహాభారత రామాయణ యుద్ధంలో ఉండటం చూడొచ్చు. ఈ పుస్తకాలు చదివిన వారికి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటులు, దర్శకులు కూడా ముందే మహాభారతంలోని సన్నివేశాలు కాపీ కొట్టి తీశారని, అది ముందుగా తెలుసుకోవాలని, మరోసారి ఈ విధంగా విమర్శలు చేయొద్దు అంటూ కల్కి సినిమాని ప్రేమించే అభిమానులు గుర్తు చేస్తున్నారు.